పక్షమున తానే పోరాడి సైతానును ఇంతవరకును ఆదుకొనెనుగా తన స్తోత్రార్హుండు ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ శ్రీ యేసే మన శిరసై ఉండి మహాబలశూరుండు శ్రీ యేసే మన శిరసై ఉండి మహాబలశూరుండు సర్వమునిచ్చెను తన హస్తం సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఆమేన్ 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 థ్యాంక్ యూ జీసస్ ప్రభు చేసిన మేలులు మనము ఎప్పటికప్పుడే ధ్యానం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ఆయనతో సహవాసం చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆయనతో ప్రార్థన చేసుకుంటే ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు, అదిగో ఆ దైవజనుడు చేస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు, ఇదిగో ఈ పాస్టర్ గారు చేస్తే నా ప్రార్థన ఆలకిస్తాడని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. నిజంగా మనలో దేవుని ప్రేమ ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే గుణము నీకు నాకు ఉండాలి. ముందు విశ్వాసం ఉండాలి. ఎవరు ప్రార్థన చేసినా ఎవరు చేశారనేది ముఖ్యం కాదు, కానీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ నీ దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి. మనం చేయకోకుండా, మనం దేవునితో సహవాసం చేయకుండా, మనం దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా నడుచుకుంటూ నాకు ఆయన ప్రార్థన చేస్తే అయిపోద్ది అనుకోవటం భ్రమ. ఎవరు ప్రార్థన చేసినా కాదు, అడిగితే కాదు, అడగకపోయినా ప్రభు ఇస్తానంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం కనుక చూసినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడదని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. నీలో నాలో ఉన్న ప్రభు అంటున్నాడు, నీ సంగతులన్నీ నాకు తెలుసు, నీ అక్రతలన్నీ నాకు తెలుసు. నీవు నా కుమారుడు కాబట్టి, నీ కుమారుడు నిన్ను అడక్కోకుండానే నువ్వు ఇస్తున్నావే, అలాగే నేను కూడా నువ్వు నా కుమారుడు కాబట్టి నీకు అక్కరగా ఏముందో అదంతా కూడా నేను అరేంజ్ చేస్తాను. అయితే నువ్వు చేయవలసింది ఒక్కటే ఉంది, అదేంటంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకో. అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలోనే 33వ వచనంలో ప్రభు అంటున్నాడు,
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. అది కూడా ప్రభు అరేంజ్ చేసేసాడు. మీకు తెలుసో లేదో, సిలువ కార్యము ద్వారా ఆయన రాజ్యాన్ని కూడా మనకి ఇచ్చేశాడు. దేవుని రాజ్యములో నేను ఉన్నాను. చెప్పండి, దేవుని రాజ్యములో నేనున్నాను. రాజ్యంలో నేనున్నా, దేవుని రాజ్యంలో నేనున్నా. యేసయ్య నా రక్షకుడని ఒప్పుకున్న మరుక్షణమే నేను దేవుని రాజ్యంలోకి వచ్చేసాను. నీతి ఆయనే ఇచ్చాడు, సమాధానం ఆయనే ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఆయనే ఇచ్చాడు. నేను ఆయనతో సహవాసం చేస్తే దేవుని రాజ్యములో ఉన్నట్లే. చెప్పండి, దేవుని రాజ్యములో నేను ఉన్నాను. దేవుని రాజ్యములో నేను ఉన్నాను. చెప్పండి, నేను దేవుని రాజ్యములో ఉన్నాను. దేవుని రాజ్యంలో నేను ఉన్నా. దేవుని రాజ్యములో ఉన్న వాళ్ళకి అన్నీ కూడా అవే ఆటోమేటిక్గా సమకూర్చబడతాయి. చెప్పండి, సమకూర్చబడును. సమకూర్చబడును. 30వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, 6వ అధ్యాయము. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినడలా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని కూడా ఆయనే నాకు ఇచ్చేశాడు. కాబట్టి నాకు కావలసినవన్నీ కూడా ఆయన నాకు సప్లై చేస్తున్నాడు. నాకు కావలసినవన్నీ కూడా నేను అడగకుండానే సప్లై చేస్తాడు ప్రభు. నాకు కావలసినవన్నీ నా దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడు. ఆయనకి స్తోత్రం కలుగును గాక. ఒక తల్లిదండ్రులు శిశువు పుట్టిన దగ్గర నుంచి శిశువు అడుగుతుంటేనే సప్లై చేస్తారా, అడగకపోయినా సప్లై చేస్తారా? వాళ్ళు చొక్కాయి కుట్టించమని అడిగారా? వాళ్ళు పుస్తకాలు కొనమని అడిగారా? వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయమని అడిగారా? వాళ్ళు కాలేజీలో జాయిన్ చేయమని అడిగారా? హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగారా? పెళ్లి చేయమని అడిగారా? అడగక్కర్లేదు. కుమారుడు తండ్రిని అడగక్కర్లేదు. అడక్కముందే అన్నీ తెలుసు. నా ప్రభువుకు తెలుసు. చెప్పండి, నా ప్రభువుకి అవన్నీ తెలుసు. నాకేం అవసరమో నా ప్రభువుకి తెలుసు. ఆయన అన్ని సిలువలో నాకు ఇచ్చేశాడు. నా దగ్గరే అన్నీ సమకూర్చాడు. ఆయనకి స్తోత్రం కలుగును గాక. అయ్యా, నువ్వు నాకు అన్నీ ఇచ్చేసావు, నీకు స్తోత్రం అని చెప్పాలి. అది ప్రార్థన. మీకు ఒక మాట చెప్తాను. సీక్రెట్ ఏంటంటే, ప్రార్థన చేయటం దైవజనులు కూడా చాలామందికి రాదు. ఒక మాట మీరు చెప్పండి, నన్ను రక్షించమని అడుగుతున్నాడా లేదా మీ దైవజనుడు? ప్రార్థన చేసేటప్పుడు నన్ను రక్షించమని మీ దైవజనుడు అడుగుతున్నాడా లేదా? నా పాపాలు క్షమించమని మీ దైవజనుడు అడుగుతున్నాడా లేదా? నన్ను ఆశీర్వదించమని మీ దైవజనుడు అడుగుతున్నాడా లేదా? చెప్పండి. దాన్ని బట్టి ప్రార్థన ఎంత కరెక్టో నేను చెప్తాను. మీ దైవజనుడు చేసే ప్రార్థన కరెక్ట్ అయిందా కాదా నేను చెప్తాను. చూడండి, నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించు తండ్రి, నన్ను రక్షించవా ప్రభువా అని ఒక దైవజనుడు అడుగుతున్నాడు. నా పాపాలు క్షమించు ప్రభువా, నిన్న చేసిన పాపాలు క్షమించు, మొన్న చేసిన పాపాలు క్షమించు, ఇవాళ చేసిన పాపాలు క్షమించు అని అడుగుతున్నాడు. మూడోదిగా ఏమడుగుతున్నాడు? నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అడుగుతున్నాడు. నన్ను రక్షించమని అడిగేవాడు కరెక్ట్ కాదు. నన్ను రక్షించమని అడిగే దైవజనుడు రక్షణ లేకుండా దైవజనుడు ఎట్లా అయ్యాడు? రక్షించమని నువ్వు అడిగావంటే నీకు రక్షణ లేదని నువ్వే చెప్తున్నావు. నాకు జాబ్ ఇమ్మని నువ్వు ఎవరినన్ను అడిగితే దాని అర్థం ఏంటి? జాబ్ లేదని అర్థం. నా పాపాలు క్షమించమని నువ్వు అడుగుతున్నావంటే అర్థం ఏంటి? యేసయ్య ఎప్పుడో చెప్పాడు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి సచ్చేదాకా చేసే ప్రార్థనలన్నిటికీ పేమెంట్ అయిపోయింది. రక్షణ పొందిన వరకు పాపాలకు అయ్యింది,
ఇక పొందాల్సిన దానికి ఇక ముందు దానికి బ్రతికి ఉండడానికి అవ్వలేదనుకోపాకండి, మొత్తానికి పేమెంట్ చేసేసాడు ప్రభు. కాబట్టి నా పాపాలు క్షమించమని అడిగే దైవజనుడి ప్రార్థన కరెక్టేనా? నన్ను రక్షించమని అడిగే దైవజనుడి ప్రార్థన కరెక్టేనా? నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేసే ప్రార్థన కరెక్టేనా? నన్ను ఆశీర్వదించమని నువ్వు అడుగుతున్నావు అంటే నీకు ఆశీర్వాదం ఇంకా ఇవ్వలేదని అర్థమేగా. నిన్ను ఆశీర్వదించలేదుగా దేవుడు, అంతేగా. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఆశీర్వదించలేదా? మొన్న ఒక దైవజనుడు నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి, అంటే దాదాపు నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు, అంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి ఒక ఆయన బోధ చేస్తున్నాడు. ఆయన ఒక హెడ్డింగ్ పెట్టాడు, ఆశీర్వాదం నీకు కావాలా అని పెట్టాడు. ఆశీర్వాదము నీకు కావాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అని పెట్టాడా. అది అమ్మ, ఎంత గొప్ప దైవజనులయ్యా! ఏం చేస్తున్నారయ్యా మీరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఎప్పుడు చదవలేదా నువ్వు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించునా? హీ హ్యాస్ గివెన్. చెప్పండి, ఆయన ఇచ్చేశాడు, అనుగ్రహించాడు అని చెప్పండి. ఆశీర్వాదం ఇచ్చాడా, ఇవ్వలేదా నీకు? సిలువ కార్యం అంటే ఆశీర్వదించటమే. సిలువ కార్యం తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడిన వారు. నీ రక్షణతో పాటు ప్యాకేజ్, అది ప్యాకేజ్. చెప్పండి, ప్యాకేజ్. నువ్వు రక్షణ ఎట్లా పొందావు అది కూడా నువ్వు అరిచేసి పొంది ఉంటావు. అరవక్కర్లా. యేసు ప్రభు అన్నాడు, యేసు నా రక్షకుడని నోటితో ఒప్పుకో నువ్వు రక్షింపబడతావు అంటున్నాడు. కానీ నువ్వు అరిచేర్చి గీపెట్టు గొలగుడు అంత వినబడేట అంటలా. అర్థమైందా? ఒక్క క్షణములోనే ఎస్తేరు రాణి అయింది. ఎస్తేరు రాణి కాకముందు ఒక ఆర్డినరీ పర్సన్, ఎవరికి తెలియదు ఎస్తేరు ఎవరో. రాజుగారు ఉంగరం పెట్టిన మరుక్షణం నుంచి ఆమె రాజ్యాధిపతి, రాజ్యాలకు రాణి అయిపోయింది. ఎంతసేపు పట్టింది చెప్పండి రాణి చేయడానికి ఎస్తేరుని? చదవండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. మనం ఏమి బోధ చేస్తున్నామో తెలియకోకుండానే సంవత్సరాల తరబడి బోధ చేస్తున్నారు, కానీ ఎవరిని కూడా మేలుకరంగా మేలు పొందేవారిగా చేయలేని ప్రార్థనలు, చేయలేని బోధలు చేస్తున్న మా ప్రియులారా, వీళ్ళందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటంను ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఆమేన్. ఎస్తేరు ఏమి ఇచ్చిందని రాణిగా చేశాడు? ఎంతసేపులో రాణి అయింది? ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిందా? లేకపోతే తన ఆస్తి అంతా రాసి ఇచ్చిందా? ఏం చేస్తే రాణిని చేశాడు? తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనల్ని రక్షించాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఇది గట్టిగా అండర్లైన్ చేసుకొని చూసుకోండి, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించు అనే క్రియలు అక్కర్లేదు. తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ నూతన స్వభావం ఇచ్చుట ద్వారా మనలను రక్షించెను. చెప్పండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించాడు. ఆమేన్. హీ హ్యాస్ సేవ్డ్ us. అయిపోయింది, సేవ్ చేసాడు, రక్షించాడు. ఆయన మాట తప్పుడు. ఒక్కసారి రక్షించాడంటే మాట మాటకి నీ రక్షణ పోదు.
నా రక్షణ ఉందో పోయిందో, నా రక్షణ ఉందో పోయిందో, నువ్వు పాపం చేసినట్ల రక్షణ ఉందో పోయిందో లేదో, మాట మాటికి కడుక్కో, మాట మాటికి కడుక్కో, మాట మాటికి కడుక్కొనే దైవజనులారా, యేసయ్య మాట వినండి, యేసయ్య మాట వినండి. ఎస్తేరుకి ఎంతసేపుల్లో వచ్చింది రాజ్యాధికారం, యోసేపుకి ఎంతసేపుల్లో వచ్చింది రాజ్యాధికారం. బానిసలైన యోసేపు కానీ బానిసలైన ఎస్తేరు కానీ ఏమిస్తే వచ్చింది? వాళ్ళ క్రియల మూలంగా కాదు, దేవుని కనికరం చొప్పున. నువ్వు నేను కూడా రక్షణ పొందింది కానీ, పరిశుద్ధాత్మ పొందింది కానీ, పాప క్షమాపణ కానీ, ఆశీర్వాదము కానీ, ఇంకా ఏ మేలైనా సరే నువ్వు ఏది పొందినప్పటికీ అది నీ సొంత బలము కాదు, నీ ప్రార్థన కానే కాదు, నీ ఉపవాస ప్రార్థన కానే కాదు, నీ టాలెంట్ కానే కాదు, నీ కన్నీరు కానే కాదు, ఆయన కనికరము చొప్పున. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు అంటున్నాడు, మోషే ఏంటయ్యా నువ్వు ఆలోచిస్తున్నావు, ప్రార్థన చేస్తా కూర్చున్నావు ఏంటయ్యా, నీ కర్ర చాపు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసేది నేను అన్నాడు. అంతేగాని ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది మోషే కాదు. కాబట్టి నిన్ను రక్షించిన వాడు నువ్వు చేసిన నీతి క్రియల మూలంగా కాదు. నన్ను రక్షించమని రోజు రోజు అడిగే దైవజనులారా, అవిశ్వాసం అది. అవిశ్వాసం ఉంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు వేరే వాళ్ళతో ప్రార్థన చేసుకుని అవిశ్వాసంలో పడిపోవద్దు. నాకు రక్షణ ఇమ్మని మాట మాటికి అడగొద్దు, నన్ను క్షమించమని మాట మాటికి అడగొద్దు, నన్ను ఆశీర్వదించమని మాట మాటికి అడగొద్దు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో కూడా ఈ మాటలే నువ్వు మాట మాటికి అని సాతాను చేతులతో కలుపుకొని సాతాను నిన్ను ఉచ్చులో దించేశాడు. నువ్వు ఇంకా మారు మనసు పొందనట్టే లెక్క, అవిశ్వాసంలోనే ఉన్నావు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దైవజనులు ఎంత బాగా చెప్పారండి వాక్యం. అబ్బా ఏం చెప్తారులే. ఒప్పుకో పాపాలు ఒప్పుకో పాపాలు ఒప్పుకో. నో, ఒప్పుకో పాపాలు ఒప్పుకునేది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన పాపమెట్టుదో తెలియబడుచున్నది. రోమా 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. మీకు ఒక విషయం చెప్తాను వినండి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము మాట మాటికి చెప్పుతున్న దైవజనులారా, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చెప్తున్న దైవజనులారా, మీకు ఒక హెచ్చరిక. ఆ ఆజ్ఞలను పాటిస్తే నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు, తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడిగా ఉండవు అన్నావా? నీ శత్రువులు ఒక దారిలో నుంచి 7 దారి నుంచి పారిపోతారని చెప్తున్నావా? నీ విశ్వాసులకి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారా? మీ విశ్వాసులు నువ్వు అన్ని ఆజ్ఞలు పాటిస్తే కానీ ఆ 14 వచనాలు నీవి కావు. 4 ఆజ్ఞలు పాటిస్తే చాలు అనుకుంటున్నావా? 6 పాటిస్తే చాలు అనుకుంటున్నావా? 9 పాటిస్తే చాలు అనుకుంటున్నావా? 9 కాదు, 10 ఆజ్ఞలు పాటించకపోతే నువ్వు 15వ వాక్యం నుంచి చదువుకో, నువ్వు ఏ శాపంలో ఉన్నావో. 15వ వాక్యం నుంచి నీకు అవి వర్తిస్తాయి. సమస్తమైన ఆజ్ఞలను అనుసరించకపోయిన ఎడల ఈ శాపములన్నీ నీకు వచ్చును. 15వ వచనం నుంచి చదువుకో. నువ్వు 10 ఆజ్ఞలను ఎప్పుడూ కూడా ఫుల్ఫిల్ చేయలేవు. 10 ఆజ్ఞలు నువ్వు పాటించలేవు, నీ విశ్వాసులు కూడా పాటించలేరు.
కాబట్టి శాపమా ఆశీర్వాదమా? క్రైస్తవులు అందరూ కూడా ఏదో ఒక రోగం, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో కోర్టు కేసు, ఏదో అప్పుల్లో ఎందుకుంటున్నారో తెలుసా? నీలాంటి సేవకుడు ఉండబట్టే. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న నీవు నీ విశ్వాసాలను కూడా లాక్కెళ్తున్నావు శాపం వైపు. 14 వచనాలు ఎప్పుడు చెప్పొద్దు. ఆ 14 వచనాల్లో ఎవడు ఉండడని చెప్తుంది బైబిల్. నా బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. నువ్వు ఏ ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా సరే నువ్వు శాపంలోకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మళ్ళా చెప్తున్నా, 15వ వచనం చదువుకో. సమస్తమైన ఆజ్ఞలను అనుసరించకపోయిన ఎడల ఈ శాపములన్నీ మీ మీదకి వచ్చును. ఇశ్రాయేలులో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చెప్పండి, అది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా దైవజనులు, మరి ద్వితీయోపదేశకాండం చెప్పే దైవజనుల మాట వినకండి. ఆ ధర్మశాస్త్రం ఫాలో అవ్వకూడదు. క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం జోలికి మనం వెళ్ళి శాపానికి గురి అవ్వద్దు. యేసు ప్రభు చేసిన మేళ్ళన్నీ నీ కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం దగ్గర నుంచి ఉన్న మేళ్ళన్నీ కూడా నువ్వు చదువుకుని మేళ్ళు పొందాలి. కానీ ద్వితీయోపదేశకాండము, నిర్గమాకాండము, లేవి కాండము, ఆది కాండము అవి చూసుకొని అక్కడ మురిసిపోవద్దు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఎవరు కూడా గెలవలేకపోయారు సాతాన్ని. సాతాన్ని గెలిచిన దేవుణ్ణి అనుసరించడమే కృప. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆమేన్. ధర్మశాస్త్రము కూడా దేవుడే ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. శాపానికి గురవటం తప్ప. చాలామంది సేవకులు, పెద్ద పెద్ద సేవకులు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్లో వేలు పెట్టి విశ్వాసులను కూడా ఆ దిశగా నడిపిస్తున్న వారందరికీ కూడా బైబిల్ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వలన కృపాసత్యములు కలిగెను. యేసయ్య నా రక్షకుడు అంటే చాలు, నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. యేసయ్య నా రక్షకుడు అంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేస్తాడు. యేసయ్య నా రక్షకుడు అంటే చాలు, ఆశీర్వాదాలన్నీ నీవే. యేసయ్య నా రక్షకుడు అంటే చాలు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. యేసయ్య నా రక్షకుడు అంటే చాలు, నువ్వు ధనవంతుడిగా మార్చబడతావు. నువ్వు ఆశీర్వదించబడిన జనము, అబ్రహాం కంటే కూడా నువ్వు మేలైన జనము. అడుగు వాటి కంటే అధికముగానే అడుగు వాటి కంటే అధికముగానే తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే, తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే, మాట తప్పని వాడవు, మాట తప్పని వాడవు. యెహోవాయే యెహోవాయే మనకందరికీ ఎన్ని మేలులు చేసిన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతింతుము. యెహోవాయే మనకందరికీ ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి, ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి, అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా. అయినను ప్రభువే తన దయ
ప్రేమగల మా తండ్రివి, ప్రేమగల మా యెహోవాయే మనకందరికి ఎన్నియో మేలులు చేసిన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అయ్యా మా మనోనేత్రాలు వెలిగించిన దేవా, మా ప్రియులందరి మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. మరి ఆత్మీయ గుడితనాన్ని తొలగించు. అపవాది క్రియను లయపరచడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. పాపములు తీసివేయటానికి మీరు ఈ లోకానికి వచ్చి పాపాలు తీసివేశారు, ఆశీర్వాదించారు ప్రభువా. మమ్మల్ని దేవుని రాజ్యంలో కూర్చోబెట్టారు. దేవుణ్ణి మాలో పంపించినందుకు మీకు స్తోత్రములు. మేమన్నీ చేయగలమని మీరే చెప్పారు ప్రభువా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి స్తోత్రములు. మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన పరిచర్య కొరకు స్తోత్రములు. మీరు ఇచ్చిన అయా పిల్లల సంతానం కొరకు స్తోత్రములు. మీరు ఇచ్చిన దైవజనులను బట్టి, సేవకులను బట్టి, విశ్వాసాలను బట్టి స్తుతిస్తున్నాం. అదేని ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని, ఈ కుటుంబాన్ని, ప్రవచన ఛానల్ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి బలపరచమని నజరేయుడు శక్తిమంతుడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ.